ఓకే. అయితే జనరల్‌గా యాస్ ఎన్ యాక్టర్‌గా మనకి సీరియస్ క్యారెక్టర్స్ చేయడం బావుంటుందా? లేకపోతే ఇలాంటివి బావుంటుందా? లేదా కొత్త కొత్తగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటాం కదా! ఏమనిపిస్తది సుహాస్ గారు? ఎందుకంటే మీరు మీ జర్నీ కూడా అలానే ఉంది. ఒక్క సినిమాకి చాలా వేరియేషన్ ఉంది. మీ క్యారెక్టర్స్ కానీ, మీ పెర్ఫార్మన్స్‌లో కానీ ఏమనిపిస్తుంది? సీరియస్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు అంటే బాగానే ఉంటుంది కానండి, కొన్ని కొన్ని సినిమాలు మరి తర్వాత కొంచెం మనం కూడా డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయి ఇలా ఉంటాం. ఆ సినిమా ఏదన్నా అంబాజీపేట సినిమా అయినప్పుడు ఒక 1 మంత్ ఇలాగే ఉన్నాను నేను. అవునండి. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు కొంచెం మనకే తెలియకుండా చక్కగా నవ్వుకుంటా ఉండి అది వచ్చేస్తుందండి. ఆ సినిమా మూడ్ ఏంటో మన లోపల అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా నేను చేస్తే ముందు సీరియస్ గా ఒక సినిమా చేసి వచ్చాను. ఓకే. అక్కడ చాలా టెన్షన్ లో పడి, బికాస్ ఆ క్యారెక్టర్ కూడా అలాంటిది. అక్కడి నుంచి వచ్చి ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఎంత హాయిగా నాకు ఆహా ఇదో రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది. సో ఇది యాక్చువల్లీ ఐ వాజ్ థింకింగ్, ఎంత సీరియస్ సినిమాస్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చేసినా మధ్యలో ఇలాంటి ఏదైనా కామెడీ మధ్యలో చేయాలి. అది ఒక స్ట్రెస్ బస్టర్ లాంటి. విల్ ఆల్సో ఫీల్ లైక్ వీఆర్ వర్కింగ్ వెరీ హ్యాపీ, బట్ ఆల్సో ఒక స్ట్రెస్ బస్టర్ లా ఉంటుంది. సో ఇలాంటి సినిమాలు మధ్యలో చేయడం, ఐ ఫీల్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. లైక్ హౌ హ్యావ్ an apple a day keeps the doctor away అంటే అలా ఇది కూడా మధ్యలో కామెడీ సినిమా చేస్తే ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫర్. ఈవెన్ ఆడియన్స్ కూడా ఎలాంటి సినిమాలు చూసినా వాళ్ళు ఈ జోనర్ కూడా వదిలిపెట్టరు. అంటే చాలా సీరియస్ సినిమాలు, థ్రిల్లర్స్, సస్పెన్స్ అన్ని చూస్తూ ఉన్నారు. వీటిని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి ప్రొడ్యూసర్ గురించి మాట్లాడండి కీర్తి గారు. అంటే ఒక విమెన్ ప్రొడ్యూసర్ ముందుకు వచ్చారు, ఇలాంటి మూవీతో ఆవిడ బయటకు వస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు ఆవిడ గురించి? ఏం చెప్తారు? ఐ థింక్ మహానటి తర్వాత నేను వర్క్ చేసిన ఉమెన్ ప్రొడ్యూసర్ రాధికా గారు. అండ్ రాధికా గారు అయితే చాలా స్ట్రాంగ్ సపోర్ట్. మనం ఏం చెప్పినా అర్థం చేసుకుంటారు. అండ్ షీల్ ఆల్సో స్టాండ్ బై అస్. అండ్ ఇట్స్ ఆల్వేస్ నైస్ టు హ్యావ్ ఒక ఉమెన్ ప్రొడ్యూసర్, సమ్మన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ లైక్ హర్ అండ్ వెరీ sensible. She's very very sensible. And her journey also, how she came into movies, all that she was telling in the interviews yesterday, it was so nice to hear. And Radhika gariki the first Telugu production kada, వెబ్ సిరీస్ ఒకటి చేశారు. వెబ్ సిరీస్ ఫిలిం ఫస్ట్ ఫిలిం ఇది. సో చాలా థ్యాంక్ఫుల్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేసి. ఇన్ఫాక్ట్ అనికి ఐ థింక్ ఒక 5-6 days ఎక్స్ట్రా ఇచ్చారు, కానీ ఆయన ముందే ఫినిష్ 28 days లోనే ఫినిష్ చేశారని చెప్తారు. షీ గేవ్ 35 days. ఓకే. సో ఫర్ అ వెరీ క్యూట్ ఫిలిం లైక్ దిస్ ఒక 35 days షీస్ ప్లాన్డ్ అంటే ఇట్స్ అ బిగ్ డీల్. అండ్ ఇట్స్ అ బిగ్గర్ డీల్ దట్ అని ఆల్సో ఫినిష్డ్ ఇట్ ఎర్లియర్. సో వెరీ వెరీ హ్యాపీ. ఎప్పుడు నేను రాధికా గారు అని కాల్ చేస్తున్నప్పుడు షీల్ టెల్ మీ గారు ఎందుకు రాధికాని పిలువ అంటారు, బట్ నా నోట్లో అదే వస్తుంది ఎప్పుడు. వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్డ్ విత్ అండ్ ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ హర్ మోర్.